అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము భూస్వరూపాలు నదులలో రెండో భాగాన్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. మనము గతం నదులు, నదీ వ్యవస్థ, క్రమక్షయము, అలాగే రవాణా, నిక్షేపణం వంటి అంశాల మీద చర్చించుకున్నాం. ఇప్పుడు నదులకు సంబంధించి 3 దశలు అంటే బాల్య దశ, యవ్వన దశ, వృద్ధ దశ కోసం మనం చర్చించబోతున్నాం. ఇందులో ఒకటి నదుల యొక్క బాల్య దశ. బాల్య దశ అంటే ఏంటి? నది ఎగువ భాగము. నది ఎగువ భాగము బాల్య దశ. ఈ బాల్య దశ అనేది ఎక్కడైతే నది జన్మిస్తుందో అంటే పర్వతాల్లో దీని యొక్క బాల్య దశ పూర్తిగా ఉంటుంది. ఇక్కడ ఈ బాల్య దశలో నది యొక్క లక్షణాలు ఏమిటంటే, ఇది పర్వతాల్లో ఆరంభమవుతాయి కాబట్టి దీని యొక్క నీటి వేగము ఇలా ఏటవాలుగా వస్తుంది కాబట్టి స్పీడ్ ఎక్కువ, నీటి యొక్క వేగము ఎక్కువ. అలాగే ఇక్కడ సన్నని దారల్లో పడితే ఉపనదులు ఏముండవు కాబట్టి నీటి పరిమాణము చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ బాల్య దశలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే క్రమక్షయం ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఇలా ఏటవాలుగా ఉండడం వల్ల, స్పీడ్ నీరు పెరగడం వల్ల క్రమక్షయం అనేది వేగంగా జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఎక్కడ ఈ పర్వత పాదాల వద్ద అంటే బాల్య దశలో నదులు ఎక్కడ కూడా వంకరలు ఉండవు, తిన్న ప్రవహిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ డౌన్ కటింగ్ ఎక్కువ. డౌన్ కటింగ్ అంటే ఏంటి? అధోముఖ కోత అంటే ఇలా టక్కన ఒదిగిపోతుంది. ఓకేనా? అయితే ఈ నది ఎగువ భాగం లేదా బాల్య దశ వల్ల ఏర్పడినటువంటి భూస్వరూపాలు ఏమిటి? ఇందులో మొదటిది మనకి వి ఆకారపు లోయ. అంటే పర్వతాల్లో జన్మించిన నది పర్వతాల నుంచి కిందకి నీరు పారే సందర్భంలో 2 నదుల మధ్య ఇలా వి ఆకారపు లోయలు ఏర్పడతాయి. ఇలా వి ఆకారపు లోయకి ఉదాహరణ హిమాలయ పర్వతాల్లోనే నదులు. ఓకేనా? అలాగే గార్జెస్ ఏర్పడతాయి. గార్జెస్ ఏంటంటే వి ఆకారం కాకుండా ఈ ఆకారంలో ఇంచుమించుగా ఉంటాయి, ఐ ఆకారంలో ఏర్పడతాయి. మనకి ఉదాహరణకి గోదావరి నది మీద పాపికొండల వద్ద బైసన్ గార్జ్ అనేది మనము దీనికోసం చెప్పుకోవచ్చు, బైసన్ గార్జ్. అలాగే అగాధ ధరులు. అగాధ ధర అంటే లోతైనటువంటి ప్రాంతంగా ఏర్పడడం. ప్రపంచంలో అతిపెద్ద అగాధ ధరి ఏదంటే కొలరాడో, గ్రాండ్ కానియన్ ఆఫ్ ది వరల్డ్. ఇది కొలరాడో, ఇది అమెరికాలో ఉంది. దీని యొక్క లోతు 2 కిలోమీటర్లు, దీని యొక్క పొడవు 320 కిలోమీటర్లు. అంటే అంత లోతున్నటువంటి నది ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే దీన్ని ది గ్రాండ్ క్యానియన్ ద వరల్డ్ అని పిలుస్తారు. కొలరాడో అమెరికాలో ఉన్నాడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడాను పెన్నా నది వద్ద కూడా మనకి ఇటువంటి అగాధ ధరి ఉంది, కడప దగ్గరలో. అలాగే పాట్ హోల్స్ ఏర్పడతాయి. పాట్ హోల్స్ అంటే ఏమిటి? పాట్ హోల్స్ అనేది నదులు ప్రవహిస్తున్న సందర్భంలో కొన్నిసార్లు ఇలా సుడులు తిరుగుతూ ఉంటాయి, మనం చూస్తుంటాం. ఆ సుడులు తిరిగే సందర్భంలో లోపల ఉన్నటువంటి రాళ్ళు గుండ్రంగా ఏర్పడతాయి. వాటినే పాట్ హోల్స్ అంటారు. ఈ పాట్ హోల్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే లోయ యొక్క లోతుని పెంచడానికి ఉపయోగపడతాయి. అర్థమైందా? పాట్ హోల్స్ అంటే నదులు సుడులుగా ప్రవహిస్తున్న సందర్భంలో రాళ్ళు గుండ్రంగా ఏర్పడటాన్నే పాట్ హోల్స్ అని మనము పిలుస్తాము. అలాగే జలపాతాలు ఏర్పడతాయి. జలపాతాలు మనకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఎత్తైనటువంటి జలపాతం ఏదంటే ఏంజల్ జలపాతం, వెనిజులా దేశంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏదంటే నయాగర్ జలపాతం, అమెరికాలో ఉంది. అలాగే భారతదేశంకి వచ్చేటప్పటికి జోగ్ జలపాతం. అంటే ఎత్తైన ప్రదేశం నుంచి లోతైన ప్రదేశానికి నీరు ఒక్కసారిగా ఇలా పడుతుంది, దాన్ని జలపాతాలు అంటారు. ఈ జలపాతాల్లో ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే మడుగులు ఏర్పడతాయి. అంటే దుముకుడు మడుగులు. దుముకుడు మడుగులు అంటే ఏంటి? ఒక్కసారి జలపాతాల కిందకి
ఆ స్పీడ్ పెరిగినప్పుడు ఇక్కడ ఏర్పడేది దుముకుడు మడుగులు, నీరు నిల్వ ఉంటుంది. చిన్న గుమ్మిలు అంటారు. అంటే మడుగు అంటే ఏంటంటే మన భాషలో, తెలుగు భాషలో గుమ్ములని పిలుస్తారు. అలాగే కాస్కేడులు లేదా కాట్రాక్ట్, కాస్కేడులు లేదా కాటరాక్ట్ అంటే ఏమిటి అంటే మెట్లలాగా ఏర్పడతాయి. ఏంటవి? మెట్లలాగా ఏర్పడే భూస్వరూపాలు. ఇందులో మనకి అత్యంత ముఖ్యమైనవి ఏమిటి అంటే బాల్య దశలో ఏ ఏ భూస్వరూపాలు ఏర్పడతాయి అంటే ఒకటి వియాకారపు లోయలు, అలాగే గార్జులు, అలాగే అగాధ ధరలు, అలాగే పాట్ హోల్స్, జలపాతాలు, అలాగే దుముకుడు మడుగులు, కాస్కేడ్లు వంటి అనేకమైనటువంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. అలాగే మనకి రెండో దశ అంటే ఏమిటి? యవ్వన దశ. నదుల యొక్క యవ్వన దశ అంటే నది మధ్య భాగము యవ్వన దశ. అంటే ఇది మైదాన ప్రాంతంలో జరుగుతుంది ఎక్కువగా. దీని యొక్క లక్షణాలు ఏమిటి? దీని యొక్క లక్షణాలు మనకు బాగా తెలిసింది అంటే వాలు ఎక్కువ ఉంటుంది, అలాగే వేగం కూడా, అంటే వాలు వేగము రెండూ కూడా తక్కువగానే ఉంటాయి. అలాగే ఈ రెండో దశలో అంటే యవ్వన దశలోనే ఉపనదులన్నీ కూడా నదుల్లో కలవడం అనేది జరుగుతుంది. నదులు కలవడం వల్ల ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? నదీ పరివాహ ప్రాంతం పెరుగుతుంది. ఇది ప్రధాన నది అయితే దాని యొక్క ఉపనదులన్నీ కలవడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క నదీ పరివాహక ప్రాంతము పెరుగుతుంది. ఇంత అవుతుంది. ఒక నది అలా ప్రవహిస్తుంటే దాని ఉపనదులన్నీ కలుస్తుంటూ పోతే ఆటోమేటిక్గా దాని యొక్క వైశాల్యము లేదా విస్తీర్ణం అనేది పెరుగుతుంది. అంటే నదీ పరివాహక ప్రాంతం అనేది పెరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే రవాణా నిక్షేపణ. అంటే రవాణా నిక్షేపణ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కువగా ఈ యవ్వన దశలోనే జరుగుతాయి. ఇక్కడ పక్క కోత అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమైందండి? అంటే లాటరల్ కటింగ్, ఇలాగా 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 ఇలా వెళ్ళిపోతుంది. పక్క కోత అంటే ఇలా పలిసినప్పుడు విడిపోతుంటుంది అన్నమాట. ఎటైనా వెళ్ళిపోవచ్చు పక్క కోత. అలాగే వంకర్లు ఎక్కువగా ఉంటాయి. అదే మన బాల్య దశలో నీరు ఇలా ప్రవహిస్తుంది కాబట్టి వంకర్లు తిన్న ప్రవహించుకుంటూ పోతుంది. కానీ యవ్వన దశకు వచ్చేటప్పుడు మైదాన ప్రాంతం కాబట్టి ఇలా వంకర్లుగా ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ నదీ వ్యవస్థలో మధ్య భాగము లేదా యవ్వన దశకు సంబంధించి ఎటువంటి భూస్వరూపాలు ఏర్పాటవుతాయంటే అందులో ఒకటి స్పర్శ్. స్పర్శ్ అంటే ఏమిటి? స్పర్శ్ అంటే త్రిభుజాకారంగా లోయలు వెడల్పు అయ్యే సందర్భంలో త్రిభుజాకారమైనటువంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. వాటిని స్పర్శ్ అని పిలుస్తారు. స్పర్శ ఏ ఆకారం ఉంటాయంటే త్రిభుజాకారము. అలాగే నదీ వేదికలు ఏర్పడతాయి. నదీ వేదికలు అంటే ఏమిటి? మెట్లు. నదీ వేదికలు అంటే ఏంటి? మెట్లు. అంటే రాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది ఇలాగ మెట్లులాగా ప్రవహిస్తుంది. వాటిని నదీ వేదికలు అని పిలుస్తారు. అలాగే వీటి వల్ల వరద మైదానాలు ఎక్కువ. అంటే యవ్వన దశలోనే వరద మైదానాలు అనేవి ఏర్పాటవుతాయి. అలాగే ఇక్కడ వండల వేలలు ఏర్పడతాయి. వండల వేలలు అంటే ఏమిటి? ఇవి ఎక్కువగా పర్వత పాదాల వద్ద గులకరాళ్ళు, ఇసుకతో కూడినటువంటి సచిత్ర మండలం బాబర్ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ వండల వేళ్ళు అనేవి ఏర్పడతాయి. అంటే ఒండ్రు నేలలతో కూడినటువంటి నేలలు. అలాగే ఒండ్ర నేల ఎత్తు పెరిగినట్టయితే వాటిని శంఖాలు అంటారు. శంఖాలు కూడా దీంట్లో కీలకమైనటువంటి భూస్వరూపము. అలాగే నది వంకర్లు. నదీ వంకర్లు అంటే ఏంటి? నదులు విపరీతంగా వంకర్లు తిరుగుతాయి, నదీ వంకర్లు ఏర్పడతాయి. ఇది యవ్వన దశలో. అలాగే సహజ లివీలు ఏర్పడతాయి. సహజ లివీలు. సహజ లివీలు అంటే ఎత్తైనటువంటి గట్లు. అలాగే పాయింట్ బార్స్. పాయింట్ బార్లు. పాయింట్ బార్లు అంటే ఏమిటి? పాయింట్ బార్లు అంటే అవక్షేపాలు ఏవైతే మిగిలిపోయి వాటిని ఒక నెలవంక ఆకారంలో మనకి అంటే ఇలా ఏర్పడిన భూస్వరూపం. మనకి పాకిస్తాన్ యొక్క సింబల్ అదే కదండి, నెలవంక.
ఈ నెలవంకనే పాయింట్ బార్ అని పిలుస్తారు. అలాగే ఆక్స్బౌ సరస్సులు ఏర్పడతాయి. ఆక్స్బౌ సరస్సులు అంటే ఏంటి? ఆక్స్ అంటే ఎద్దు, తెలుసు కదండి. దాని యొక్క పాదాలు ఏవైతే ఉంటాయో అంటే ఇంచుమించుగా ఇలా ఆక్స్బౌ సరస్సులు అంటే ఎద్దు ఆకారపు, అంటే ఎద్దు యొక్క అడుగు ఆకారపు వంటి సరస్సులు అనేవి ఏర్పాటవుతాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో మూడో వ్యవస్థ అంటే ఏమిటి? నది వృద్ధ దశ. వృద్ధ దశ అంటే ఏమిటి? నది వృద్ధ దశ ఎక్కడ జరుగుతుంది? ఇది సముద్రంలో కలిసే ముందు జరుగుతుంది. మరి దీని యొక్క లక్షణాలు ఏమిటి? దీని యొక్క లక్షణాలు మనకి సాధారణంగా మనకు బాగా తెలిసినవి ఏంటంటే ఇక్కడ వాలు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దీని యొక్క వేగం కూడా చాలా తక్కువ. ఎందుకంటే సముద్రంలో కలిసే ముందు స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనకి బాల్య దశలో ఉన్నటువంటి స్పీడు యవ్వనం దశకు వచ్చేటప్పుడు తగ్గుతుంది. యవ్వన దశలో ఉన్న స్పీడు మనకి వృద్ధ దశకు వచ్చేటప్పుడు ఎలాగైతే తగ్గుతాయో ఇక్కడ వాలు అలాగే దీని యొక్క వేగం కూడా తగ్గిపోతాయి. ఇక్కడ ఉపనదులు అనేవి ఉండే అవకాశం మరి లేదు. అయితే ఇక్కడ కీలక అంశం ఏమిటి అంటే నిక్షేపణము. అంటే నదులు ఎక్కడెక్కడి నుంచో ఇసుక, రాళ్ళు, మెత్తని సారవంతమైనటువంటి వండల నేలన్నీ తీసుకొచ్చి అవి నిక్షేపణం చెందే ప్రదేశం ఏది అంటే ఈ సముద్రంలో కలిసే ముందు భాగము లేదా వృద్ధ దశలోనే జరుగుతుంది. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే పాయలుగా ఏర్పడుతుంది, విడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నది మనకి బంగాళాఖాతంలో కలిసే ముందు 7 పాయలుగా విడిపోతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతం అయితే గోదావరి నది ఇలా పాయలుగా విడిపోయి చివరికి సముద్రం వద్ద కలుస్తుంది. పాయలు అనేది దీని యొక్క కీలక అంశం. ఇక్కడ డౌన్ కటింగ్ ఉండదు. డౌన్ కటింగ్ అనేది ఎలా ప్రవహించదు కదా, ఇలా ప్రవహిస్తుంది. అర్థమైందండి? అంటే లాటరల్ కటింగ్ అనేది ఇక్కడ మనకి కంటికి కనిపించేది. అలాగే ఇక్కడ విపరీతమైన వంకరలు ఉంటాయి. ఈ దశలోనే విపరీతమైన వంకరలు మనకి కంటికి కనిపిస్తాయి. అయితే ఈ యవ్వన దశ కాకుండా ఈ వృద్ధ దశలో ఎటువంటి భూస్వరూపాలు ఏర్పడతాయి అంటే ఒకటి ఇసుక మేటలు ఏర్పడతాయి. ఇసుక మేటలు అంటే ఈ పర్వతాల నుంచి పీఠభూమి నుంచి ప్రవహించినటువంటి మట్టి, ఇసుక అలాగే రాళ్ళు అన్నీ కూడా చివరికి ఎక్కడా చేరుతాయి? మైదాన ప్రాంతం దాటిన తర్వాత సముద్రంలో కలిసే ముందు, అంటే దాని నదీ ముఖద్వారం కంటే ముందు పెద్ద పెద్ద మేటలు, ఎక్కడైతే పల్ల ప్రాంతాలు ఉంటాయి అక్కడ మరి ప్రవహించడానికి అవకాశం లేని ప్రాంతంలో పెద్ద చిన్న చిన్న గుట్టల్లాగా ఏర్పడతాయి ఇసుక మేటలు. అలాగే ఆ సందర్భంలోనే డెల్టాలు ఏర్పడతాయి. డెల్టా అంటే ఏమిటి? ఏదైనా ఒక నది సముద్రంలో కలిసే ముందు అది పాయలుగా విడిపోతుంది. ఆ పాయల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్నే డెల్టా ప్రాంతం అంటారు. ఆ డెల్టా ప్రాంతం అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. గ్రీక్ అక్షరమైనటువంటి డెల్టా అనే పదం గ్రీక్ అక్షరం. అది ఏ ఆకారం ఉంటుందంటే ఇలా త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ డెల్టా అనేది మనకి వ్యవసాయానికి అత్యంత సారవంతమైనటువంటి నేలలు ఈ డెల్టా ప్రాంతంలోనే ఉన్నాయి. మనకి గంగా నది కానీ, గోదావరి కానీ, కృష్ణా డెల్టా, ఈ డెల్టాలన్నీ కూడాను మనకి గోధుమ పంటకు కానీ, వరి పంటకు కానీ కీలకంగా ఉన్న కారణం ఏంటంటే డెల్టా. ఈ డెల్టా ఎప్పుడు ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది అంటే వృద్ధ దశలో సముద్రంలో కలిసే ముందు, అంటే నదీ ముఖద్వారాలకు ముందు ఈ డెల్టాలు అనేవి మనకి ఏర్పడతాయి. మనకి ఉదాహరణ దివిసీమ కృష్ణా జిల్లాలో. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ మనము పక్షిపాద డెల్టాలు అంటే ఏమిటి? మనకి పక్షుల యొక్క పాదాల యొక్క ఆకారం ఎలా ఉంటుంది? ఇలా ఆ పక్షిపాద డెల్టాలు అనేవి ఏర్పడడం కూడా ఈ భూస్వరూపం యొక్క కీలకమైనటువంటి లక్షణం. అలాగే చాపాకార లక్షణం, చాపాకార డెల్టా అంటే చేపలు ఏ విధంగా ఉంటాయో దాని ఆకారంలో కూడాను డెల్టాలు ఏర్పడి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అలాగే ఎస్కిలియర్ అంటే నదులు సముద్రంలో మునిగిపోతూ వచ్చే భూస్వరూపమే ఎస్కిలియర్ ఏంటంటే సముద్రములో
నది మునిగిపోవడాన్నే ఏర్పడే భూస్వరూపమే ఎస్కిలియర్. అలాగే కూసేట్ డెల్టా అంటే మన పల్లలాగా ఏర్పడే భూస్వరూపమే కూసేట్ డెల్టా. అలాగే నదులు పాయలుగా విడిపోతుంది. ఇక్కడ చివరగా పోర్సెట్ స్థరాలు, అలాగే మనకి బాగా ఇందులో కీలకమైనటువంటి పోర్సెట్ స్థలాలు, అలాగే టాప్ సెట్ స్థలాలు, అలాగే బాటమ్ సెట్ స్థలాలు. ఫోర్ సెట్ స్థరాలంటే ఏమిటి? ఇవి ముతకరాతి పదార్థాలు ఏవైతే మిగిలిపోతాయో వాటినే ఫోర్ సెట్ స్థరాలు అంటారు. మరి బాటమ్ సెట్ స్థరాలంటే ఏమిటంటే సముద్రంలోకి పోయే కొలది సన్నని కణాలుగా నిర్మితమైనటువంటి పొరలు పలుచగా ఏర్పడి సరళగా వాలు కలిగి ఉన్నటువంటి భూస్వరూపం ఏదైతే ఉంటుందో దానిని బాటమ్ సెట్ స్థరాలని పిలుస్తారు. అలాగే టాప్ సెట్ స్థరాలంటే ఏంటంటే ఈ ఫోర్ సెట్ స్థలాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏర్పడేవే ఈ టాప్ సెట్ స్థలాలని పిలుస్తారు. ఇవి నదులు. అయితే మనకి జీకే పరంగా వచ్చేటప్పటికి ప్రపంచంలో అత్యంత ఎత్తైనవి ప్రధానమైనవి అనేటప్పటికీ అట్లాస్ ఆధారంగా అలాగే మ్యాప్ల ఆధారంగా మనం చర్చించే అవకాశం ఉంటుంది. అయినా ఇక్కడ మనం చెప్పబోయే అంశాలు ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి నది ఏది? అమెజాన్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అమెజాన్ నది అనేది ఎక్కడ ఉందంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. అలాగే ప్రపంచంలో పొడవైన నది ఏది అంటే సహారా ఎడారిలో ఆఫ్రికా ఖండంలో ఉంది. పొడవైన నది అంటే ఏమిటి, అలాగే పెద్ద నది అంటే ఏంటి అనే విషయం గుర్తుపెట్టుకోండి. రెండు కాంట్రవర్సీ ఏం కాదు, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే భారతదేశానికి వచ్చేటప్పటికి పొడవైన నది ఏంటంటే గంగా. ఏంటిది? గంగా. దీన్నే జాతీయ నది అని కూడా పిలుస్తారు. మరి ఇలాంటి ఎన్నో బిట్లు మనం చెప్పబోతున్నాం. అలాగే ఇవన్నీ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రపంచంలో ఎత్తైనవి, పొడవైనవి, పెద్దవి అన్న అంశాల మీద మనం చర్చించే సందర్భంలో మరొకసారి వాటిని గుర్తు చేస్తాను. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి. అంతకు మించి కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే దీని యొక్క ప్రతిఫలాలు అనేవి నిరుద్యోగ యువతకి ఖచ్చితంగా ఉపయోగపడాలనే ఒక కృతనిశ్చయముతో, ఒక కసితో, ఒక ఆశయంతో నేను ఈ పాఠ్యాంశాలను మీ ముందు తీసుకొస్తున్నాను. కాబట్టి దయచేసి అందరు కూడా మీ సబ్స్క్రైబ్ కంటే నా కామెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లోపాలు తెలుసుకోవడం అనేది అత్యవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.